వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దీనిని విటమిన్ B9 అని పిలుస్తారు? ఆప్షన్ 1 పైరడాక్సిన్, ఆప్షన్ 2 సైనకోబాలమిన్, ఆప్షన్ 3 ఫోలిక్ యాసిడ్, ఆప్షన్ 4 రైబోఫ్లోవిన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఫోలిక్ యాసిడ్. మరో ప్రశ్న, సాధారణంగా పాఠశాల భవనం అనేది ఏ ఆకారంలో నిర్మిస్తే గాలి వెలుతురు వచ్చును? ఆప్షన్ 1 H ఆకారం, ఆప్షన్ 2 L ఆకారం, ఆప్షన్ 3 U ఆకారం, ఆప్షన్ 4 E ఆకారం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 U ఆకారం. మరో ప్రశ్న, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది ఎక్కడ కలదు? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 మైసూర్, ఆప్షన్ 4 పూణే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 పూణే. మరో ప్రశ్న, జేఈ పార్క్ ప్రకారం ఆరోగ్య విద్యా లక్ష్యాలలో కానిది గుర్తించండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ప్రజలకు తెలియజేయుట, ఆప్షన్ 2 ఆరోగ్యం వలన మానవ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి, ఆప్షన్ 3 ప్రజల్లో ప్రేరణ కల్పించుట, ఆప్షన్ 4 చర్య వైపు ప్రజలకు మార్గదర్శకత్వం ఇవ్వడం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఆరోగ్యం వలన మానవ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. మరో ప్రశ్న, ట్రకోమా అనేది దేహంలో ఏ భాగానికి సోకుతుంది? ఆప్షన్ 1 చెవి, ఆప్షన్ 2 ముక్కు, ఆప్షన్ 3 చర్మం, ఆప్షన్ 4 కన్ను. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కన్ను. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.